2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. రజితా మైనంపల్లి గారు. ఈ పేరు గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్ రావడం జరుగుతుంది. అసలు ఈ పాజ్ లో మీరు ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు? మనుషులు మనల్ని మోసం చేస్తే బతకడం ఎలాగో నేర్చుకున్నాను, కానీ నమ్మిన దేవుడే మోసం చేస్తే నేను ఎవరికి చెప్తా? భగవద్గీత చదివే నాకు ఓకే, జీవితం అంటే ఇంతే, పుడతాం గిడతాం మస్తు చెప్తాం. ఒక తల్లికి అది పని చేయడం లే, బుర్ర బతకాల తెలియని ఒక యుద్ధం అయితే జరుగుతుంది అన్డౌటెడ్లీ. నా కూతురేంటో నాకు తెలుసు. ఒక్క తప్పు అడుగు వేయని పిల్ల ఆ రోజు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఫర్ హర్, మేబీ దట్ ఈస్ ద బెస్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రజితా మైనంపల్లి గారు. ఈ పేరు గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చాలామంది విమెన్కి వాళ్ళు డిప్రెషన్లో ఉన్నా, లేదు అని అంటే కొంతమంది మాకు ఈ విధంగా ఉంది, మా సమస్యలకి ఏదైనా సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తల్లిగా నిలిచి అండ్ వాళ్ళకి ఏం కావాలో సొల్యూషన్స్ ఇచ్చి, ఒక్క సొల్యూషన్ మాత్రమే కాదు, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి అండ్ చాలామందికి వాళ్ళ అంటే డైట్ ప్లాన్ ఈ విధంగా ఉండండి, ఈ విధంగా మీ యాక్టివిటీస్ని డేస్ని ప్లాన్ చేసుకోండి అని చెప్పి గైడ్ చేసుకుంటూ ఒక గైడ్, కోచ్, మెంటర్, ఒక తల్లిగా కూడా సొసైటీలో చాలామందికి చాలా రకరకాలుగా మనకి అన్ని విధాలుగా ఏ సమస్య ఉన్నా సరే వాటి నుంచి ప్రతి మహిళ, ప్రతి ఆడపడుచు బయటపడేలాగా కౌన్సిలింగ్ ఇస్తూ కూడా తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్ రావడం జరుగుతుంది. ఈ పాజిటివ్ కారణం ఏంటి, ఏం జరిగింది అనేది కూడా వారి మాట్లాడే తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ నాగ్ ఫర్ హ్యావింగ్ మీ. చిన్న పాజ్ వచ్చింది అంటే పాజ్ ఎందుకు వచ్చింది ఏంటి అనేటువంటి దానికి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంది దానికి సంబంధించింది. అయితే అసలు ఎలా దాన్ని ఏ విధంగా తట్టుకోగలిగారు? అట్ ద సేమ్ టైం ఈ గ్యాప్లో అసలు మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? ఎందుకు అని అంటే ఇవాళ మీరు లిటరలీ చెప్పాలి అని అంటే విమెన్ అంటే ఈ విధంగానే ఉండాలేమో, అంత గట్ ఫీలింగ్ ఉండాలేమో అనుకునేటువంటి ఒక ఇమేజ్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. అలాంటి వ్యక్తి మీరు. అసలు ఈ పాజ్లో మీరు ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు? అంటే మీరు అన్నారు ఒక ముద్ర మీలాగా ఒక విమెన్ ఇలా స్ట్రాంగ్ ఉండాలని వేశారు అంటే నిజంగానే నేను నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉంటాయి. గోల్డెన్ స్పూన్తో పుట్టి అట్లంతా కాదు, మనం ఓన్గా సమకూర్చుకున్న ప్లేట్ కరెక్ట్గా తినే టైంకి మనుషులు మనల్ని మోసం చేస్తే బతకడం ఎలాగో నేర్చుకున్నాను, కానీ దేవుడు మోసం చేస్తే ఎలా బ్రతకాలో నేను నేర్చుకోలేదు. దట్ వాజ్ అవుట్ ఆఫ్ సిలబస్. సో ఎప్పుడు కష్టాలు ఉన్నాయి, లేకపోతే ఇలా ఉంది, లేకపోతే హస్బెండ్ ఇట్లా ఉన్నాడు, లేకపోతే డబ్బు పరంగా వీళ్ళు ఇలా అన్నారు అంటే అర్రే ఇలా చెప్పేదాన్ని. బికాస్ ఐ సెడ్ లైక్ ఇట్స్ ఓకే, ఎవరు ఎలా ఉంటారు, ఇదే కదా లైఫ్, ఛాలెంజింగ్, ఇలా బ్రతకాలి అని ధైర్యం నేను కొన్ని ఏళ్ళు నా లైఫ్లో నేను వస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ తర్వాత నేను ఓకే నేను వెళ్ళిన దారిలో ఇలా సక్సెస్ పొందాను కాబట్టి 10 మందికి ఒక ఆధారం ఉండగలుగుతానని నమ్మకం వచ్చాక నేను ఆన్ స్క్రీన్లో ఐ డోంట్ నో ఎలా మీరు నాకు దేవుడు మీకు సిగ్నల్ పంపించాడు, మీరు నన్ను ఎలా పిక్ చేశారు అనేది లిటరల్లీ ఇప్పటికీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇట్ ఈస్ అ డివైన్ కాలింగ్ అని. బట్ ఈరోజు ఆ ఆన్సర్ నాకు మళ్ళీ దొరికింది. ఏంటంటే నేను ఒక పర్పస్ లేకుండా బ్రతకలేను. నాకు ప్రతి ఒక్క వీడియోలో 80% అన్నా నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు అని చెప్పాను నేను. వాట్ ఎవర్ టుడే ఐ యామ్ బికాస్ ఆఫ్ మై చిల్డ్రన్, త్రూ వాళ్ళతో పాటే నేను పెరిగాను అని కూడా చెప్పాను చాలాసార్లు, చాలా వీడియోస్లో. చాలామందికి ఒక రావచ్చు, కోచ్ కదా తినింత ఎమోషనల్ అవుతుంది అంటే అలా అవ్వద్దు కూడా అనే ఒక వర్గం కూడా అంటారు. ఆ ఎమోషనే నన్ను ఈరోజు మీ అందరికీ కనెక్ట్ చేసింది. అదే నా స్ట్రెంగ్త్, అదే నా వీక్నెస్. అట్ ద సేమ్ టైం ఐ ఆల్వేస్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ మై స్ట్రెంగ్త్. మనిషి కనెక్ట్ అవ్వకపోతే నేను మీ అందరికీ కనెక్ట్ అయ్యేదాన్నే కాదు, నన్ను ఇంత ఆదరించే వాళ్ళే కాదు. కట్ చేస్తే ఆ దగ్గర నుండి ఈరోజు భగవంతుడు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని నాకే చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఎందుకంటే అసలు అద్భుతమైన ఒక బంధం కానీ అద్భుతంగా మీరు చూసారు, ఎస్పెషల్లీ యూ విట్నెస్డ్
అంటే 2 ఏళ్ళు మా పాప మమ్మల్ని జర్నీని మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఏవైనా షూట్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కాల్స్ చేస్తుంటే కూడా ఆన్సర్ చేసి మరి వాళ్ళకి షూట్లో ఉన్నానని చెప్పేసి చెప్పి అంటే నెవ్వర్ అంటే ఇట్లా వాళ్ళను అన్నట్టు కాదు. అంటే నాకు ఒక సెకండ్ కూడా గిల్ట్ లేదు. ఏంటి అంటే అరే మనం బిజీ ఉండిపోయామా, మనం పట్టించుకోలేదా, మనం గైడ్ అట్లంతా లేదు. ఒక రామకోటి రాసుకుంటూ దానికి ముందు 1 మంత్ నా ఆ జర్నీ పాపతో అయింది. ఆ 2 మంత్స్‌లో ఎలాంటి ఉండే అంటే ఇట్ వాజ్ ప్రాపర్‌లీ డెస్టైన్డ్ లాగా జరిగింది. అంటే ఆ అమ్మాయి లిటరల్లీ రాముడి శ్లోకాలు చదువుకుంటూ ఆ ముందు 2, 3 నెలల నుంచి నేనెందుకు నేర్పానో తెలీదు. లిటరల్లీ శ్లోకాలు నేర్పించా. చెయ్యి పట్టుకొని నేర్పించా గుళ్ళో. అసలు అవన్నీ తలుచుకుంటే నాకు డెస్టైన్డ్. సో నా దగ్గర కొన్ని రోజుల కోసం వచ్చింది. నాకింతే బాకీ ఉంది. అట్లా అని నేను అనుకుంటున్నాను. నన్ను చీర్ లీడర్ లాగా నన్ను నిలబెట్టడానికి నా బిడ్డ వచ్చిందేమో. ఆల్వేస్ నాకు మెసేజెస్ మీరు చదివి ఉంటారు. యు ఆర్ దిస్ అమ్మ, యు ఆర్ దట్ అమ్మ అని. అంటే లైక్ చీర్ లీడర్ నాకు ఎప్పుడు. సో ఆళ్ళు చేయబట్టే నిలబడ్డాను కాబట్టి మా అమ్మ గట్టిగా నిలబడ్డది ఇప్పుడు అని ఆ ఏంజిల్ ఇంకొక దగ్గరికి దేవుడు అసైన్ చేశాడేమో నా బిడ్డను అనిపించే అంత జర్నీ జరిగింది. అంటే ద వే షీ లివ్డ్ హర్ మ్యాగ్నానమస్ లైఫ్. అరే అంటే ఈరోజు నా బిడ్డ ప్రౌడ్గా నేను ఫీల్ అయ్యేటట్టే ఉంది. ఒక 150 మంది నాకు వాళ్ళ ఫ్రెండ్స్ అట్లీస్ట్ బుక్ రిలీజ్ చేస్తాను కదా, అప్పుడు ఖచ్చితంగా అమెజాన్లో పెడతాను నేను. ఆ పాప గురించి అంతమంది ఫ్రెండ్స్ రాశారు. టుడే వాట్ ఎవర్ వీ హ్యావ్ 10 years జర్నీలో అనన్య అంటే ఏంటి అనేది మాకు అర్థమైంది. అనన్య చేయబట్టి మా లైఫ్స్ మారాయి అని చూసి మళ్ళీ నన్ను కలవడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసాక అర్థమైంది అనన్య అలా ఎందుకుందో. మీరు ఇంత బాధలో కూడా మమ్మల్ని ఇంత చూసుకుంటున్నారు ప్రేమగా అని. సో దిస్ ఈజ్ హౌ మేము లివ్ చేసాం మా లైఫ్ని. దానికి కారణం నేను చచ్చిపోయాక దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగే ఒక్క క్వశ్చన్, వై? అమేజింగ్ బ్యూటిఫుల్ సోల్ నా బిడ్డ, అన్డౌటెడ్లీ. ఒక్కనాడు ఎవరిని మీరు ఆ అమ్మాయి పరిచయం ఎవరితో మాట్లాడినా ఒక్క నెగటివ్ మీకు చెప్పలేరు. మా ఫ్యామిలీ అయితే ఇట్లా అట్లా వెళ్ళి కౌగులించుకుంటారు. షీఈ్ ఎ బాడీ పర్సన్, లైక్ ఇట్లా వచ్చి ఒక్కళ్ళని జడ్జి చేయదు. అలాంటి బ్యూటిఫుల్ సోల్. వై? నేను ఎంత కష్టపడి అది అడిగినందుకు మనం అది చదువుతాను 6th క్లాస్లో డిసైడ్ అయిందని డాక్టర్ చదివిపించి దాన్ని ఈ రేంజ్కి చేస్తే వై? దిస్ క్వశ్చన్కి ఆమె జాతకం ఇంతే, లేకపోతే ఆమె ఒక అద్భుతంగా ఇప్పుడు వివేకానంద ఇట్లా అయ్యారు, అంత మంచి సోలు. సో నవరాత్రులు డాన్స్ చేయడం కానీ, రాసుకుంటూ రామకోటి రాసుకుంటూ రామ కీర్తన చేసుకుంటూ పోవడం అంటే అది ఎంత అదృష్టం. అక్కడే ఆ కీర్తన పుట్టింది. ఇలాంటివి చాలా చెప్తున్నారు నాకు. కానీ ఒక తల్లికి, ఒక ఇంటలెక్చువల్ పర్సన్కి మేబీ జీవితం అంటే ఇదే, భగవద్గీత చదివే నాకు ఓకే జీవితం అంటే ఇంతే, పుడతాం గిడతాం మస్తు చెప్తాం. ఒక తల్లికి అది పని చేయడంలే బుర్ర, అస్సలు పని చేయడంలే. నాకు చాలా స్టూపిడ్గా నేను కొన్నిసార్లు బతకడం ఇష్టం లేదు. నేను బతికేది నా పిల్లల కోసం అని చెప్పా చాలా వీడియోస్లో. నాకు నేను నచ్చట్లా. ఎందుకు నచ్చట్లా? నేను బతుకుతున్నాను, నేను తింటున్నాను, నేను నిద్రపోతున్నాను. సో ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. పర్సనల్గా ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. ఇది ఒక అమ్మగా. కానీ బతకకుండా అలా చచ్చిపోవడం అనేది రజితకు తెలీదు. రజిత ఏం చెప్తుంది? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలవాలి. ఈ 2 కాంట్రడిక్టరీ పర్సనాలిటీస్ మధ్యలో నేను చచ్చిపోతున్నాను. అండ్ లిటరల్లీ చచ్చిపోతున్నా నేను. అండ్ నేను ఎందుకు వచ్చాను సుమన్ టీవీకి అని నేను చాలా వీడియోస్లో అడిగాను, డివైన్ కాలింగ్ అని. నేను ఇప్పుడు చాలా వీడియోస్లో నా మెసేజెస్లో చూసినప్పుడు ఇవాళ రేపు మన దగ్గర చుట్టాలు, దగ్గరోళ్ళు మనం వీడియోస్ చేస్తుంటే ఒక లైక్ కొట్టరు, ఒక షేర్ చెయ్యరు. అలాంటిది ఎవరో అమ్మలు, ఎవరో తండ్రులు, ఎవరో అక్కలు, ఎవరో చెల్లెలు, ఎవరో అన్ను ఏజ్ వాళ్ళు మ్యామ్ కమ్ బ్యాక్ అని ఇంత పెద్ద పెద్ద మెసేజెస్ రాస్తున్నారు. ఇఫ్ యూ సీ నా వీడియోస్ కింద. అరే అంత ప్రేమను నేను పొందినప్పుడు నా పర్పస్ని ఇంకా కొంచెం మ్యాగ్నానమస్ చేద్దాము. నేను నా బిడ్డల కోసం బతికా అన్నది నా కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. నా కూతుర్లే నా ధ్యేయం గుండి పెరిగా. ఇది 2 ఏళ్ల ముందుకు నన్ను ఈ ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు తీసుకొచ్చాడు అనే క్వశ్చన్కి దీనికి ఒక పర్పస్ లేకపోతే బతకలేదు. ఈ పర్పస్ లేకుండా ఉంటే పక్క రోజే మీరు నా డెత్ చూసి ఉండేవాళ్ళు. నాకు
అంటే నేను అంత అటాచ్డ్ నా పిల్లలతో. ఈ పర్పస్ పెట్టి ఇప్పుడు నన్ను ఎంత అంటే ఓకే. అన్నులాగా మ్యామ్ అన్నులాగా మేము మీ ఇంటికొస్తాము, మిమ్మల్ని తీసుకెళ్తాము. మొన్న నేను యూఎస్‌కెళ్తే ఎంతమంది మా ఇంటికి రండి. మేము టికెట్ అసలు అంత ప్రేమను నేను పొందినందుకు సంతోషించాలా? నా అమూల్యమైన నా జీవితంలో హాఫ్ పారాలిసిస్ లాగా ఉంది నా లైఫ్. సో, బతకాలా తెలియని ఒక యుద్ధమైతే జరుగుతుంది అన్‌డౌటెడ్‌లీ. మీరు చాలా రోజుల నుంచి నన్ను రండి మీరు చాలా అవసరము సమాజానికి అని చెప్పినప్పుడు, నేను ఎయిర్‌పోర్ట్‌లలో అక్కడిక్కడ వెళ్తున్నప్పుడు వచ్చి మ్యామ్ ఎప్పుడు డిప్రెషన్ వస్తే మీ వీడియో పెట్టుకొని చూస్తాను. ఇలా చెప్తున్నప్పుడు ఓకే. సంబడీ ఈజ్ లుకింగ్ ఔట్ ఫర్ మీ. సో, లెట్ మీ ఫైట్. నేను ఏడవకుండా చేస్తాను వచ్చా ఈరోజు. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను స్ట్రాంగ్ అవుతా. ఎప్పుడు నేను చాలా మందిని 2 ఏళ్ళు ఇన్‌స్పైర్ చేశాను మీరు చెప్తున్నారు. వాళ్ళు కూడా చెప్పారు నాకు. అయ్యో! డెఫినెట్‌గా. అసలు మీ కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఇచ్చింది చాలా ఎక్కువ మీ వీడియోస్ త్రూ కూడా. కలిసి చేశాం గదా! మా మధ్యలో మీరు అడిగేవాళ్ళు కూడా నన్ను. అసలు ఎందుకు అంటే ఇక్కడికే వచ్చి ఎందుకు వీడియోస్ ఇస్తున్నాను అనేటువంటి ఆలోచన ఎప్పుడో నాకు ఒక క్వెషన్ ఉండేది కదా. ఇప్పుడు ఆన్సర్ దొరికింది. నన్ను వాళ్ళు నిలబెట్టడానికి, మీరు నిలబెట్టడానికి. ఈరోజు నేను స్టూడియోకి నడిచొస్తే మన స్టాఫ్ అంతా వచ్చి ద వే దే హగ్డ్ అండ్ దే టోల్డ్ మేము మీ పిల్లల మీరు లేకపోతే పోసిపోయింది మేడం స్టూడియో అని చెప్పినప్పుడు ఒక రీజన్ టు కమ్ బ్యాక్, ఒక రీజన్ టు లివ్. ఓకే, నా పర్పస్ని పెద్ద పెద్ద ప్రవచనకారుల నుంచి మొదలు పెడితే మనకు మహాభారతం, రామాయణం ఏది తీసుకున్నా లివ్ ఫర్ ద సొసైటీ. వాళ్ళ పిల్లలు చనిపోతారని తెలిసిన మహాభారతంలో యుద్ధం చేసి వాళ్ళ కళ్ళ ముందు పిల్లలు చనిపోయినా కూడా వాళ్ళని పార్టిసిపేట్ చేయించారు. సో, నా జీవితంలో ఎందుకు జరిగింది అనే దానికి నేను అక్కడికి పోయే నేను సెటిల్మెంట్ చేసుకుంటా. నేను వెళ్ళాకే ఆయనను ఫేస్ టు ఫేస్ అడగాలి. మనుషులు మోసం చేసినప్పుడు నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎందుకంటే నీ తెలివి తక్కువ, అది నైజం, మానవ నైజం. కానీ నమ్మిన దేవుడే మోసం చేస్తే నేను ఎవరికి చెప్తా? చెప్పలేను. నాకు అలవాటు కూడా లేదు. ఆయన ఇలా ముందుకు తీసుకొచ్చి ప్రశ్నించే ధైర్యం నాకు లేదు. ఆయన ఎప్పుడు నా పక్కన ఉన్నాడు అని బ్రతికాను. అందుకే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో, మరి ఆయన చేయడానికి కారణం మా చుట్టాల్లో రకరకాలుగా మంచిగా చెప్తారు ధైర్యంగా ఉండడానికి. దానికి ముందు ఎన్ని కష్టాలు ఉన్నాయో, లేకపోతే ఇదనో అదనో నీకు మేలు అలా ఏదో చెప్తారు నన్ను తసల్లి చేయడానికి. బట్ అమ్మ మనసు ఒప్పుకోదు. నేను కంబ్యాక్ అవ్వడానికి మాత్రం నా సాయశక్తుల ఎన్నో జీవితంలో కష్టాలతోటి, నేను ఆడవాళ్ళు ఒక్కరే అన్నానండి, మగవాళ్ళు కూడా ఒక పార్ట్ ఆఫ్ ద సొసైటీ విల్ బీ హ్యావింగ్ దేర్ ఓన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. బట్ ఎస్, విమెన్కి నేను చెయ్యలేను అనే ఒక స్ట్రెంగ్త్ని నేను మీతో పాటు, అంటే మీ ముందు ఇలాగే ఎలా బయటకు వచ్చారు అని మీరు అడుగుతున్నారు కదా. ఎంత వచ్చినా అట్లా వెళ్తున్నా, చదువుకుంటూ చాలా లెర్నింగ్ చేస్తున్నా. నేను చాలా కోర్సెస్ విమెన్ మీద అనుకోనివ్వండి, లా ఆఫ్ అట్రాక్షన్ మీద అనుకోనివ్వండి, ఒక మనిషి ఈ టైంలో అంటే స్పిరిచువల్గా అనుకోనివ్వండి, హీలింగ్ అనుకోనివ్వండి, నేను భగవద్గీత ఎన్ని చదువుతూ నన్ను నేను ఇట్లా నిలబడతా. ఒక్కసారి నా బిడ్డ క్రాష్ అండి, ప్లేన్ క్రాష్ అయితే ఎట్లుంటుందో అట్లా మళ్ళా ఎమోషన్ రేజ్కి మస్తు. అంటే ఇప్పుడు ఒక బండి మొత్తం న్యూట్రల్ అయ్యాక తిప్పడం ఎంత కష్టం, అలా కష్టం కింద మీద పడి 6 నెలలకి ఈరోజు మీ ప్రోత్సాహంతో ఈరోజు మేము ముందు కూర్చున్నాను. నేను మీరు అలా మాట్లాడుతుంటే కూడా మీ గొంతులో ఇంకా ఆ ధైర్యం నిలబడి ఉంది. లోపల ఎంత ఎమోషనల్ అవుతున్నా, వాటర్ వస్తున్నా కూడా కళ్ళలో నుంచి, ఆ వాయిస్లో ఎక్కడా కూడా చిన్న బెరుకు కానీ తుణుకు కానీ ఎక్కడా లేదు. ఎందుకు అంటే అది నా తత్వం, అది స్త్రీ, అది రజిత ఒరిజినాలిటీ. తర్వాత అమ్మ కదా, ఫస్ట్ ఒక మనిషి కదా నేను. ఇట్స్ మై ఒరిజినాలిటీ, ఇట్స్ మై ఒరిజినాలిటీ. ఇంకంతే. ఒక రజిత అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ అనే ఒక ఇమేజ్ని నేను అందరికీ చెప్పా. కష్టం వచ్చిన బతకాలి, కష్టం వచ్చిన బతకాలి. ఇప్పుడు దేవుడు నా ముందు ఛాలెంజ్ ఇసిరాడు, చూపి ఇప్పుడు నా కూతురే అనేది, మా యు ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్ కదా, నువ్వు అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు, దేవుడు ఇంకో ప్రాబ్లం ఇస్తాడు, ఫాస్ట్గా సాల్వ్ చేస్తావు, ఇంకో ప్రాబ్లం ఇస్తాడు. ఆ బిడ్డనే చెప్పేది నాకు. సో ఈ ప్రాబ్లాన్ని ఈసారి నేను ఒక్కదాన్ని సాల్వ్ చేయడం కాదు, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ ప్రోత్సాహము, మీరుంటే మేము గట్టిగా ఉంటాం మేడం అని మీరు ఒక్క వర్డ్ అన్నారు కదా, అది నన్ను ఈరోజు పర్పస్
పెయిన్ టర్న్ ఇంటూ పర్పస్. ఇదివరకు నా ప్యాషన్ టర్న్ ఇంటూ పర్పస్, ఇప్పుడు పెయిన్ ఇంటూ పర్పస్గా మారింది. సో దిస్ టైమ్ నథింగ్ కెన్ షేక్ మీ, నథింగ్ కెన్ షూక్ మీ. ఇంతకంటే వర్స్ట్ నా లైఫ్లో ఇంకేముండదు. సో కాబట్టికే విమెన్ కోసం నేను చెప్తున్నాను కదా, వాళ్ళని స్ట్రాంగ్ చేయడానికి నేను అహర్నిశలు కష్టపడి నేను స్ట్రాంగ్ అవుతూ వాళ్ళకి అండగా నిలబడడానికే ఈరోజు నేను కమ్బ్యాక్ వచ్చాను. నా కూతురు ఏంటో నాకు తెలుసు. ఒక్క తప్పు అడుగు వేయని పిల్ల. ఆ రోజు మృత్యు మాత్రమే దాన్ని కబలించి వేసింది. వెనక్కి వస్తా అన్న పిల్లని వెనక్కి వెళ్ళిందా అని అది అట్లా గుంజింది అని అంటే, అక్కడ లాస్ట్ ఇయర్ మినిస్టర్ కొడుకు కూడా చనిపోయాడు. అక్కడ సైన్ బోర్డ్స్ లేవు, వర్ల్పూల్ ఉంది, అది దానికి తెలియదు. షీఈ్ అ వెరీ గుడ్ స్విమ్మర్. నా బిడ్డ మీద నాకుంది, నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు. దాన్ని ఒకవేళ ఆ డిస్కషన్ పెట్టి కూడా దాన్ని అవమానపరుచుకోదలుచుకోలేదు నేను నా బిడ్డని కాబట్టి. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఫర్ హర్, మేబీ దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే షీ లివ్ ద కింగ్ సైజ్ లైఫ్. అంటే ప్రతి ఒక్క సేవ, 100 miles అని, 200 blanket డొనేట్ డ్రైవ్ అని, జైలుకి వెళ్ళి మనుషులకి సమ్మర్లో ఆర్ఫనేజెస్లో వర్క్ చేసి, ఇంకా ఆ పిల్లని మనం ఏమన్నా కూడా ఇట్స్ అ వేస్ట్ ఆఫ్, వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకోవడం ఇట్స్ వేస్ట్. కాబట్టి ఇలా ఎవరైతే ఇలా ఇంబ్యాలెన్స్ అవుతుందో, ఐ వాంట్ టు బికమ్ దేర్ స్ట్రెంగ్త్. అండ్ 100% ఆ వర్డ్ చెప్పడానికి నాకు వచ్చిన స్ట్రెంగ్త్ ఎవరంటే వాళ్ళే. సో దట్స్ వై టుడే ఐఎమ్ హియర్. వన్ మోర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా పెద్ద కూతురు చెప్తుంది, నేను ఎప్పుడు ఏడుస్తున్నా చాలా, మా నువ్వు ఇట్లా ఏడుస్తే నీ చిన్న కూతురు ఫీల్ అవుతుందమ్మా, నేనన్నా పొసెసివ్, నాకు నువ్వే కావాలి నువ్వేం చేయకుండా ఉండి నా పక్కనుంటే ఇష్టము, దానికి మాత్రం నువ్వు ఎప్పుడు అట్లా నించోవడమే ఇష్టము, షీ విల్ గెట్ హర్ట్ అమ్మా నువ్వేం చేయకుండా ఉంటే, గో బ్యాక్ అని. షీ వాజ్ ద వన్ హూ ఇన్స్పైర్డ్ మీ, నా పెద్ద కూతురు. సో కాబట్టి వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ ఫర్ ద కాజ్, ఫర్ ద పర్పస్, దిస్ మై లైఫ్ ఇస్ ఫర్ దాట్. నో వర్డ్స్ అండి, నో వర్డ్స్. ఎందుకంటే మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటలోనూ ఎంత పెయిన్ ఉన్నా సరే, నేను సొసైటీలో నాకులాగా ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో, నా సాధ్యమైనంత వరకు వాళ్ళ కోసం నేను నిలబడతాను అని చెప్పేసి చెప్పారు. అది కూడా అంటే లిటరలీ చెప్పాలి అని అంటే, స్పిరిచువల్ పాయింట్ నుంచి చూసినా లేదు అని అనుకుంటే, జనరల్గా మనం మామూలుగా మాట్లాడుకుంటాం, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూలబడిపోతాము, కానీ ఆ దేవుణ్ణి ఎదిరించినా సరే నేను నిలబడి నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్తున్నాను. ఈసారి ఒక వింత జరిగింది. మనుషులు ఎగైనెస్ట్ ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అన్నాను కదా, ఈసారి దేవుడు నన్ను కొడితే ప్రతి ఒక్క మనిషి, నా చుట్టాలు అనుకోనివ్వండి, ప్రతి ఒక్క నా కమ్యూనిటీ అనుకోనివ్వండి, మనం అనుకోనివ్వండి, ఎలా నిలబడ్డారంటే దేవర్ లైక్ ఆర్మీ అంటే నన్ను ఇట్లా కింద పడకుండా ఆపుతున్నారు ప్రతి క్షణం. నా ఫ్రెండ్స్ అనుకోనివ్వండి, నా లైన్ వాళ్ళు, అంటే లైక్ ప్రతి ఒక్క నా కిట్టి ఫ్రెండ్ as they are just beside me, behind me అండి, టు పుష్ మీ, నో యు ఆర్ నాట్ దిస్, గో అని. అంటే ఇట్లా ఇప్పుడు నేను బయటకు, ఈరోజు ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ ఎ యోగా సెషన్, దే పుల్డ్ మీ అవుట్ ఆఫ్ ద హౌస్. నువ్వు ఇది కాదు, నువ్వు అసలు చేయకుండా ఉండలేవు యోగా అని. సో అట్లా అందుకే ఎక్కడో ఒక దగ్గర బ్యాలెన్స్ చేస్తారు అన్నట్టు ఇప్పుడు నా వెనకాల చాలా మంచి ఆర్మీ నిలబడ్డారు. ఎవరైనా అపోజ్ చేసి జనరల్గా అవునా ఇప్పుడే ఎందుకు రావడం ఇట్లా అంటే, నా దగ్గర ఆన్సరే లేదు. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, నేను తినడము నిద్రపోవడము బంద్ చేసినప్పుడు వర్క్ బంద్ చేస్తాను. ఆ రెండు చేస్తున్నప్పుడు నాకు ఆ రెండింటికంటే ముఖ్యమైనది వర్క్, ఒక పర్పస్ఫుల్గా బతకటం. సో కాబట్టి దట్ ఈస్ మై ఆన్సర్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ జర్నీ అండ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మీతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ యూ ఫర్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండ్ మోటివేటింగ్ మీ టు కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. నాకు ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్ అన్నీ ప్రతి ఆడపిల్ల ఏ సమస్యనైతే ఫేస్ చేస్తూ ఉంటారో వాటి నుంచి ఎలా కమ్బ్యాక్ ఇవ్వాలి, ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, స్ట్రెస్ అయినా, డిప్రెషన్ అయినా, యాంగ్జైటీ అయినా, కెరీర్ ఫెయిల్యూర్ అయినా సరే, లేదు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేటువంటి ప్రతి విషయంలోనూ మీకు ఒక సరికొత్త ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది రజిత మైనంపల్లి గారి త్రూ. ఎవరైనా సరే ఈ సిరీస్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.